మనం చేసే ఈ డిబేట్ తమిళనాడు వాళ్ళు ఎవరు చూడరని నేను నమ్ముతున్నా సార్. తమిళనాడు చూసినా చూడకపోయినా వాస్తవాలు మనం మాట్లాడుకోవాలనేది పాయింట్ సార్. అది అంటే నేననేది ఏంటంటే మన డిబేట్ చూడకపోవచ్చు, కానీ ఆయన కనుక ఆ విధంగా వెళ్తే తమిళనాడు ప్రజల్లో ఈయన బీజేపీ తానులో ముక్క అనేది ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు వేరే ఫలితాలు ఈయనకు వస్తాయి. ఈయన అనుకున్న లక్ష్యాలు నెరవేరవు అక్కడ. అందుకే కదా ఇప్పుడు అఫీషియల్ గా ఆయన రాజీనామాను ఆమోదించడం, లేకపోతే నయనార్ నాగేంద్రన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన పోయినందువల్ల మాకు 0% లాస్ కూడా లేదు మాకు అని చెప్పి నయనార్ నాగేందర్ వ్యాఖ్యానించాడు. అంటే పార్టీ జాతీయ పార్టీ నుంచి ఏ వ్యక్తి వెళ్ళిపోయినా కూడా ఇచ్చే ప్రకటనలేండి అది. అయితే ఏంటంటే నేననేది ఏంటంటే అన్నామలైకి సంబంధించి మీరన్నది ఎక్కడ పనిచేస్తుంటే ఈ రోజుల్లో రాజకీయ పార్టీ నడపడం అంత సామాన్యమైన విషయం కాదు. విజయ్ లాంటి వ్యక్తికి వెనకాల కోట్లాది రూపాయలు ఆయన పారితోషికం రూపంలో వస్తుంది. ఒక సినిమా చేస్తే 100 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటారు. ఆయనకు నిధుల సమస్య కూడా పెద్దగా లేదు. సరే ఉన్న ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలాగా ఖర్చు చేయకుండానే గెలిచారు విజయ్. అదే విధంగా ఈయనకి ఫండింగ్ కూడా, ఎందుకంటే ఐపీఎస్ రాజీనామా చేస్తే ఏముంటుందండి, ఒక పార్టీని నడపాలంటే సామాన్యమైన విషయం కాదు కదా. జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు పెట్టి ప్రజల్లోకి చెరువులోకి తీసుకెళ్లి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నిలబెట్టి అభ్యర్థుల్ని, లేదా పార్టీ 5 ఏళ్ల పాటు రేపు 2026, 31 దాకా ఉండాలి కదా మళ్ళీ. సో ఇవన్నీ కూడా సామాన్యమైన విషయం కాదు. అందువల్ల అనుమానాలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ వెనకాల ఉందా, దీని వెనకాల అనేది ఇప్పుడు అదే సాగుతుంది సోషల్ మీడియాలో కూడా. కానీ నేనేమనుకుంటానంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే ఇస్తుండొచ్చు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఆయన చెప్పింది ఇక్కడ మనం గమనించాలండి. ఆయన యొక్క రాజకీయ వ్యూహం ఎలా ఉందంటే, అక్కడ తమిళనాడులో విజయ్ ఏ విధంగా సూపర్ స్టార్ గా ఉన్నారో అంతకు మించిన సూపర్ స్టార్ గా ఆదరణ ఉన్న రజనీకాంత్ నన్ను గతంలో అడిగారు. నేను అప్పుడు బీజేపీకి మాట ఇచ్చాను కాబట్టి నేను ఏమి చెప్పలేకపోయాను. రజనీకాంత్ 2024 ఎన్నికలప్పుడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు రజనీకాంత్ గారు పిలిపించారంట. ఆయన ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఏమండి నా దగ్గర మీరు మన ఇద్దరం కలిసి పని చేద్దాము, ఈ పొలిటికల్ మూవ్మెంట్ లోకి రండి అన్నాడు. అంటే నేను భారతీయ జనతా పార్టీకి మాట ఇచ్చానని చెప్పేసి ఆయన ఆ విషయంగా స్పష్టంగా చెప్పాను. అందువల్ల నేను అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే పోస్టర్లు కోయంబత్తూరులో కానీ తమిళనాడు అంతటా ఈ రోజు వెలుస్తా ఉన్నాయో, తలైవా ఒక మాట ఇవ్వు అంటే రజనీకాంత్ అభిమానులు అడుగుతున్నారు. తలైవా మీరు ఒక ఆజ్ఞ ఇవ్వండి, ఒక ఆదేశం ఇవ్వండి, మన తరపున మీరు రాలేకపోయారు. అక్కడ సింహాసనం మీరు చెప్పే వ్యక్తే ఉండాలి ఆ సింహాసనంలో. కాబట్టి అన్నామలైని మనం రంగంలో దించుతాం, ఆయన మద్దతు పలుకుతాం అని చెప్పేసి ఈ రోజు రజనీకాంత్ అభిమానులందరూ కూడా పోస్టర్లు వేసి ఆయన ఇన్వైట్ చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా అక్కడ రాజకీయ పునరేకీకరణ మళ్ళీ సాధ్యమైంది. ఎందుకంటే అక్కడ అన్నాడీఎంకే అనేది అంతర్ధానం అవుతుందని మనం పోయినసారి డిబేట్ లో కూడా చెప్పుకున్నాం. సో ఆ గ్యాప్ ని విజయ్ తీసుకుంటారనుకున్నాం. ఇప్పుడేంటి లేదు, ఈ అన్నాడీఎంకే డిఎంకేలో నుంచి కూడా ఎవరైతే కొంత ఉన్నత భావాలు కలిగిన వాళ్ళు ఉంటారో, తమిళనాడు అభివృద్ధిలో భాగస్వాములు కాదలుచుకున్నారో, ఒక అవినీతి రహితమైన రాజకీయాలు కానీ ద్రవిడ భావాలు ఉన్నా కూడా జాతీయ భావానికి అనుగుణంగా ఉండాలనే ఒక సందేశం ఆయన ఇస్తా ఉన్నారు. ఈ రోజు యువతకి సాధికారత ఉండాలి, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, తమిళనాడు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఆయన యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా. సో వీటన్నిటికీ అనుగుణంగా ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళని రజనీకాంత్ అతి పెద్ద రాజకీయ శక్తి అక్కడ ఇంకా ఆ రజనీకాంత్ ఇంతవరకు పొలిటికల్ గా ఉపయోగించుకోలేదు ఎప్పుడు కూడా. సో ఈ రోజు ఎందుకంటే 24 ఎన్నికలకు ముందు ఆయన ఆ విధంగా అడిగారంటే ఖచ్చితంగా అన్నామలైకి సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ నిర్ణయానికి అనుగుణంగా రజనీకాంత్ వల్ల ఈయన కూడా బలోపేతం అవుతానికి కూడా ఉంది. రెండోది ఏంటంటే విజయ్ చేసే తప్పటడుగులు అన్ని కూడా అన్నామలైకి ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి డెఫినెట్ గా 100%. సో ఇవన్నీ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోయాడు. మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ బ్యాక్ ఎండ్ లో ఉన్నా రేపు గెలిచిన తర్వాత సపోర్ట్ ఇవ్వచ్చు. ముందైతే మాత్రం ఆయన భారతీయ జనతా పార్టీ అంటే నీడగా ఉండడు. ఆయన సొంతంగానే ఎదుగుతాడు. అవసరమైతే ఆయన చెప్పాడు కదా, నరేంద్ర మోడీ గారు అంటే నాకు అపారమైన అభిమానం ఉంది, ఆయన యొక్క ఉన్నత భావాలు నాకు నచ్చుతాయని చెప్పాడు కదా. సో వాటన్నిటిని కొట్టిపారలేం. కానీ రాజకీయంగా మాత్రం ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇండివిజువల్ గానే వెళ్తారు. రజనీకాంత్ అభిమానుల యొక్క సహకారం తీసుకుంటాడు. ఆయన కూడా ప్రబలమైన రాజకీయ శక్తిగా మారే అవకాశం ప్రస్ఫుటంగా వచ్చే ఎన్నికల నాటి కనిపిస్తుంది అనేది మనం ఎందుకంటే తేలిగ్గా తీసేయకూడదు. అన్నామలై ఆయన ప్రసంగాలు కానీ చాలా యువతను ఆకర్షించాయి, మాస్ లీడర్ గా ఎదిగేలాగా చేశాయి. మొన్న ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ బీజేపీలో ఆయన కొనసాగినప్పుడు కానీ ఆయన యొక్క ప్రసంగాలు చూస్తే చాలా అగ్రెసివ్ గా ఉంటాయని.
అవునండి, కరెక్ట్. సో వాటన్నిటిని చూస్తే ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఈయన ఒక ప్రబలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందులో విజయ్ ఎప్పుడైతే ఈ విధంగా గెలిచాడో, జంజీ అనేది దీంట్లో ఏదైతే కీలక పాత్ర వహించిందో, అదే జంజీని అంతకు ముందే అన్నమలై టార్గెట్ చేశారు యాక్చువల్గా. కానీ ఆయన బీజేపీలో కొనసాగుండి ఉంటే ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఆయన బీజేపీలో నుంచి బయటికి రావడంలో, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత జంజీ అనేది ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆయుధంగా మారబోతోంది సార్, డెఫినెట్గా. ఖచ్చితంగా మారుతుంది. ఇంకో ఒక విషయం చెప్పానండి ఇందాక, 2024లో ఈయన ప్రసంగాలతో ఎక్కడో ఉన్న బీజేపీని 10% ఓట్ల బ్యాంకు తీసుకొచ్చాడు ఆయన. ఈ రోజు మొన్న ఎన్నికల్లో విజయ్ దాటికి వీటి దాటికి ఒక్క స్థానానికి పరిమితమైనప్పటికీ కూడా 3% పడిపోయిందండి ఓటింగ్. అవును. భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం సాధించిన ఓట్ల శాతం 3 అంటే 7% కోల్పోయింది. అవును. అంటే ఇతన్ని పక్కన పెట్టారు, ఇతని మద్దతుదారులకు టికెట్లు ఇవ్వలేదు. ఇతను కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో వైరుధ్యం. ఎందుకంటే అన్నాడీఎంకే చెప్పిందన్నారు. ఎందుకంటే ఆయన జయలలితను కూడా విమర్శించారు. ఆయన జయలలిత విధానాల్ని, అవినీతి విధానాల్ని, స్టాలిన్ విధానాల్ని అన్నింటినీ కూడా తుర్పాటు పట్టాడు. ఆయనకు చేరువయ్యారు. అన్నమలైని పక్కన పెట్టడం కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగా భావించచ్చా? ఎందుకంటే డిఎంకే అన్నాడు, ఎంకేని దెబ్బ కొట్టడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా అన్నమలైని పక్కన పెట్టుండొచ్చా? అంటే పక్కన పెట్టడం కంటే కూడా బీజేపీ ఏమనిమిందంటే, స్టాలిన్ కి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అన్నాడీఎంకే అధికారంలోకి రావచ్చు, విజయ్ని తక్కువ అంచనా వేశారు అక్కడ. విజయ్ని అంటే అన్నాడీఎంకేతో పోలిస్తే నిజానికి విజయ అన్నాడీఎంకే అని కూడా చూశారు. ఎందుకంటే విజయ్ అధికారంలోకి రావడం, విజయ్ అధికారంలోకి రావడం కోసమే అన్నమలైని పక్కన పెట్టుంటారా? అంటే దానికి అనండి, ఎందుకంటే అప్పుడు టార్గెట్ ఎప్పుడైనా తాత్కాలికంగా ఉంటాయి. పళనిస్వామి ఏదైతే డిమాండ్ చేశాడో ఆ డిమాండ్ కి అనుగుణంగా నయనార్ నాగేంద్రన్ తెచ్చారు, కానీ ఆ విజయ్ కోసం పెట్టారని నేను అనుకోవట్లేదు. రెండు ద్రవిడ పార్టీలని ఒకేసారి దెబ్బ కొట్టడం కోసమే కావాలనే ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించారా అనేది నా ప్రశ్న. అంటే అలా కూడా జరుగుతుందండి, బహుముఖంగా ఉంటాయి వ్యూహాలు. ఎందుకంటే తాను అధికారంలో రాకపోతే ఉన్న రాజకీయ పక్షం అంటే స్టాలిన్ ని దెబ్బ కొట్టడం ద్వారా ఇండి కూటమిని దెబ్బ కొట్టచ్చు. అటు వెస్ట్ బెంగాల్లో కూడా లేకుండా చేస్తున్నారు బలమైన నాయకురాలని. అదేవిధంగా తమిళనాడు నుంచి నరేంద్ర మోడీకి కానీ లేకపోతే కూటమి ఎన్డీఏ సర్కార్ కానీ వ్యతిరేకంగా బలమైన గలం వినిపించే స్టాలిన్ ని కూడా ఓడించాలనే ఒక లక్ష్యం కూడా దీనికి కారణం కావచ్చు. మీరు అన్నట్టు ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ అప్పుడు మాత్రం పళనిస్వామి వ్యతిరేకించారు కాబట్టి ఈయన పక్కన పెట్టారు. ఆ తర్వాత కాలం ఏంటంటే ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో స్థానం లేదని అర్థమైపోయిందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. మనం ఎన్ని రకాల పొత్తులు వేసినా, లేకపోతే ఎంతో మందికి అవార్డులు ఇచ్చినా, లేకపోతే నిధులు ఇచ్చినా, ఇంకేం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఏమాత్రం వాళ్ళ అభిమానం చూపట్లేదు, వాళ్ళ ఆదరణ చూపట్లేదు. సో దాని వల్ల ఖచ్చితంగా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళ ద్వారా మనం అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు అనే వ్యూహంలో భాగంగానే ఇప్పుడు అన్నామలైని కూడా తెర వెనక ఉండి సపోర్ట్ చేసినా, నిధులు పంపిణీ చేసినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అంటే నేను ఎందుకు ప్రధానంగా ఈ మాట మాట్లాడుతున్నానంటే, భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఎప్పుడైనా సరే బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు 2019 బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్ని 2019లో అదే జరిగింది. చెప్పండి సార్. 2019లో అదే జరిగింది. ఇక్కడ బండి సంజయ్ని మార్చడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా దోహదం చేసినటువంటి ఇష్యూ బండి సంజయ్ని మార్చడం. అవును, బికాస్ ఎందుకంటే బీఆర్ఎస్ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పక్కకి పోవాలంటే ముందుగా ఎవరో ఒకరు రావాలి. అది కూడా కావచ్చు, ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చి ఇతర రాష్ట్రాల్లో వేలు పెడతాం, ఆయా వేరే ఒక మూడో ప్రత్యామ్నాయం అని చెప్పేసి బయలుదేరి వెళ్ళటం, అటు బీహార్ పర్యటించడం, ఇవన్నీ కూడా అసలు ఇతను ఉన్న స్థానంలోనే మంట పెడితే సరిపోయిద్దని బీఆర్ఎస్ ని అక్కడ జీరో చేసే పరిస్థితి కూడా ఉంది. ఆ వ్యూహం కూడా అనుసరిస్తుండొచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల్ని దెబ్బ కొడటానికే ముందుకు వెళ్తా ఉందనేది కూడా మనం చూడొచ్చు. మింగేస్తా ఉంది ఒక్కొక్కదాన్ని. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు నేతలు బలంగా ఉంటారో ఆ ప్రాంతీయ పార్టీల్ని జీరో చేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది. మీరు అక్కడ చూడండి, అక్కడ ప్రారంభమైంది ఎన్సీపీ దగ్గర, శివసేన దగ్గర, అదే విధంగా నితీష్ కుమార్ పార్టీకి సంబంధించి కానీ, లేదంటే లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, ఇటు టీఎంసీ కానీ, ఇప్పుడు డిఎంకే కానీ,
అవును. సో అక్కడ కమ్యూనిస్టులు దెబ్బ కొట్టాలంటే ఎల్డీఎఫ్ ని దెబ్బ కొట్టేశారు అక్కడ. యా మన వల్ల కాకపోయినా కూడా అక్కడ ఎల్డీఎఫ్ ని దెబ్బ కొట్టేశారు. అదేవిధంగా ఇక్కడ మిగిలింది ఏంటంటే నేనేమంటానంటే ఇది కొద్దిగా జోష్యంగా అనిపించచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా రేపు టార్గెట్ తెలుగుదేశం పార్టీనే, భారతీయ జనతా పార్టీకి. దానిలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ పక్కనే ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సీఎం చేయడం కోసం కావచ్చు, భారతీయ జనతా పార్టీ బలపడాలంటే, భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి కావాలంటే తెలుగుదేశం పార్టీని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని కూడా దెబ్బ కొట్టే పరిస్థితి ఉంది. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో దెబ్బ కొట్టేశారు. లేదు సార్, 2019 లో జరిగింది అదే కదా సార్, 2019 ఎలక్షన్స్ లో జరిగింది అదే కదా. కానీ అది జరిగిన తర్వాతనే జగన్ సీఎం అయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్, పరిపాలనా విధానం, లేకపోతే లాస్ట్ మూమెంట్ వరకు అంటే ఈవెన్ చంద్రబాబు జైలుకి వెళ్ళిన తర్వాత పరిస్థితి కూడా ఇక్కడి నుంచి టోటల్గా ఫైనల్ రిపోర్ట్ ఇక్కడి నుంచి ఐబీ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఇండిపెండెంట్గా చంద్రబాబు గెలిచే అవకాశం ఉంది అని తెలిసిన తర్వాత మాత్రమే సయోధ్య జరిగింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అక్కడ చంద్రబాబుకు ఉన్నటువంటి స్థితి కానీ, ఆ పార్టీ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని కానీ గమనించిన తర్వాతనే ఈ అలయన్స్ కానీ తర్వాత ఈ విజయం కానీ జరిగిందనేది నా ఉద్దేశం వ్యక్తిగతంగా. దానిలో అంటే ఎట్లా ఉంటండి, వాళ్ళు జగన్ గారితో కూడా పొత్తు పెట్టుకున్న ట్రై చేశారు. ఈయన ఎక్కడ లొంగలేదు, నేను సింగిల్ గానే వెళ్తా అన్నాడు. అదే విధంగా ఆయన ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు ప్రజలు చేసిన నేపథ్యంలో జతకట్టిన మాట కూడా వాస్తవం. సో నేననేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు మనం ఏదైతే చర్చిస్తున్నామో దేశంలో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి వాళ్ళకి సవాలుగా మారతాయో ఆయా పార్టీలని ఇప్పటికీ చూస్తే మొత్తం తుడిచిపెట్టేశారు. అన్ని ప్రాంతీయ పార్టీల్ని దెబ్బ కొట్టేశారు. సరే, అక్కడ మనకి ములాయం సింగ్ యాదవ్ బహుశా వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం డిస్కస్ చేసాం. జస్ట్ దాంట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం మాత్రమే. అన్నామలై ఏదైనా వ్యూహం ఏదైనా అయ్యుండొచ్చు, దట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ అన్నామలై లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి ఓ పార్టీతో ముందుకొచ్చి 2031 ఎలక్షన్స్లోనే పోటీ చేస్తాను అని చెప్పడం తమిళ ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా చాలా చాలా చక్కటి తీపి కబురుగా నేను భావిస్తున్నాను. సో ఏదేమైనా చక్కటి విశ్లేషణ అందించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు వస్తాను గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.